నాకు ఎంత వస్తాయో తెలుసా? రోజుకి 2 కోట్లు వస్తాయి నేను నటిస్తుంటే అన్నాడు. చెప్పమండి, రేపు ఇన్కమ్ ట్యాక్స్లో ప్రూవ్ చేయమనండి. ఈయన భగత్ సింగ్ కదా, నీతి కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తి కదా, చెప్పమంటున్నా. అంత ప్యాకేజీ సొమ్ము చంద్రబాబు సూట్ కేసు ఇవ్వటం, స్లిప్ ఇవ్వటం, ఆ సూట్ కేసు తీసుకోవటం, ఆ స్లిప్పులో ఉంది ఆగమేఘాల మీద ఫ్లైట్లో వచ్చి ఇక్కడ చదివి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని దూషించటం తప్ప మరొక పనే లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన అడుగుతున్నాడు చూడు, లోకేష్ తర్వాత మాట్లాడదాం. ఎవరు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు అలాగే చెప్తున్నాడు కదా. నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదండి. జలయజ్ఞాన్ని ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దానిలో ఏదైనా సందేహం లేదు. దోచుకున్నాడు, దాచుకున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇలాంటివే నిజమైతే మళ్ళా రెండవసారి రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకునేవారా చెప్పండి? వీళ్ళ మాటలన్నీ కాదని రెండవసారి రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు, అధికారంలోకి తీసుకొచ్చారు, దురదృష్టవశాత్తు మరణించారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పిల్ల పవన్ కళ్యాణ్ గారికి ఉందా చెప్పండి? ఏదో మాట్లాడుతుంటాడు, పిచ్చి, స్లిప్పు, క్యాషు, సూట్ కేసు. ఆయన ఎవరు? మనోహర్ తీసుకొస్తాడు స్లిప్పును, సూట్ కేసు. ఆ సూట్ కేసులో డబ్బులు లెక్కేసుకోవడం, స్లిప్లోది చదవటం, అంతే తప్ప అతనికి సొంత బుర్ర లేదు, సొంత ఆలోచన లేదు. మీరేంటి అడుగుతున్నారు చెప్పండి? ఆగిపోయిన హాస్యభరిత చిత్రం మళ్ళా ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచేనా? రేపటి నుంచి మీకు మంచి మంచి వార్తలు. కామెడీ గణమను ఏమన్నాను, హాస్య చిత్రం. అది ఆగిపోయిన హాస్య చిత్రం మళ్ళా ప్రారంభమవుతుంది. అసలు ఎందుకు ఆపాడు, ఎందుకు మొదలెడుతున్నాడు, ఏమిటది, దాని కథాకమేమిష ఏమిటి, ఈ అసల పుత్రుడు చేసేటటువంటి కామెడీ రేపు నుంచి మీరు చక్కగా టీవీల్లోనూ వార్తల్లోనూ రాసుకోవచ్చు. రేపు నుంచి చాలా బ్రహ్మాండంగా హాస్య కథా చిత్రం ప్రారంభమవుతుంది. అది నా అభిప్రాయం. ఏమి పొందాడో తెలంగాణ నుంచి ధైర్యం ఆయన? నాకు అర్థం కాల. ఆయన ఎక్కడి నుంచి పడితే అక్కడ పొందుతుంటాడు ధైర్యాన్ని, క్యాష్ని. నాకు అర్థం కాల. ఏంటి తెలంగాణ ధైర్యం పొందింది ఆయన? తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందాడు. చెగువీరా పోరాటం నుంచి ధైర్యం పొందాడు. చెగువీరాను లేచి పద్మాన్ని పట్టుకున్నాడు. భగత్ సింగ్ను చూసి ధైర్యం పొందాడు. ఏంది పిచ్చి మాటలు, పిచ్చేవారని నాకు అర్థం కాదు. ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా చూపించడం బెటర్ అతన్ని. తెలంగాణ నుంచి ధైర్యం పొందాడంట, అక్కడికి వెళ్తే తెలంగాణ నుంచి ధైర్యం పొందానంటాడు. కాదే కమ్యూనిస్టులను చూస్తే కమ్యూనిస్ట్ నుంచి ధైర్యం పొందానంటాడు. అసలు అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామని కోరిక వచ్చింది నాకు, వెళ్ళలేకపోయినని చెప్తాడు. ఏం చెప్దాం మనకు అర్థం కాల. అతని ధోరణే వేరు. జనసేన ఎక్కడ? తెలంగాణలో 8 మంది జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళు అడగాలి ఆయన్ని, అయ్యా మమ్మల్ని ఎందుకు పెట్టావు, ఎందుకు నువ్వు ప్రచారంగా రావడం లేదని. అంటే తీరిక లేదేమో ఆయనకి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆగమేఘాల మీద వచ్చి దూషించే కార్యక్రమం కన్నా కూడా, అక్కడికి వెళ్ళటం కన్నా కూడా ఇది ముఖ్యమని భావించాడు. దీనిలో క్యాష్ వస్తుంది, అందుకని వచ్చాడు. అక్కడ తెలంగాణలో ఉంటే శుభ్రంగా వాళ్ళకి ప్రచారం చేసుకోవచ్చు కదా. అవి ఊరినే అడ్డం పెట్టిన క్యాండిడేట్లా కనిపిస్తుంది పాపం. వాళ్ళు కూడా లబోదిబోమంటున్నారంట. ఎందుకు పెట్టారు, ఏమిటి కథ అని. రేపు రిజల్ట్ చూస్తాం కదా. 8 గెలుస్తాడో, 2 గెలుస్తాడో, 0 గెలుస్తారో మీరే చూస్తారు కదా. అక్కడ చిత్తశుద్ధి లేని రాజకీయం. ఇందాక నేను చెప్పాను కదా, ఇంత దుర్మార్గమైన రాజకీయం, ఇంత తేట తెల్లవిగా ప్రజలకు అర్థమయ్యే రాజకీయం లేదు. బీజేపీతో అక్కడ, తెలుగుదేశంతో ఇక్కడ, తెలుగుదేశం ఏమో కాంగ్రెస్తో అక్కడ జెండాలు పైకి లేపుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.